డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఇవాళ వచ్చేసి 15th March 2025. నేనైతే హోలీ బాగా ఆడుకున్నారు అందరూ. నేనైతే బాగానే ఆడినా. ఓకే, మళ్ళా ఇవాళ అయితే మధ్యాహ్నం వరకు అయితే చేసుకొని రావాలి ఇంటికి, బాగుంది. మళ్ళీ సాయంత్రం వీలుంటే తీస్తాను. ఓకే, టైం వచ్చేసి 10 అవుతుంది. చూద్దాం, ఇవాళ 10 o'clock అవుతుంది కాబట్టి ఎంత ఎర్నింగ్స్ అవుతుందో చూద్దాం మధ్యాహ్నం వరకు. ఇవాళ రీడింగ్ వచ్చేసి 0 వేసుకుందాం ఫస్ట్. టైం 10:06 అవుతుంది. చలో లేట్ చేయకుండా ఆన్లైన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆన్ చేసేది ఆల్చం. గన్సీ బజార్ స్టార్టింగ్ చిత్త డ్రాప్లు వస్తే పిచ్చిలేస్తుంది. ర్యాపిడోలో కూడా చేద్దాం. ఓకే రైట్, ర్యాపిడోలో కూడా ఆన్లైన్ అయిపోయింది. బేగంపేట 14,213 రూపాయలు. ఒక్కో రోజు ఒక్కోలాగా చూపిస్తున్నాడు. ఒక రోజు బేగంపేటకి 350 చూపిస్తాడు, ఒక రోజు ఏమో 214 గంటలు కూడా. ఈ నార్త్ సైడ్ వెళ్ళొద్దు పొద్దుగాల డ్రాప్లు. ఇది ఎక్కడ వస్తుంది? అఫ్జల్ గంజ్. అన్ని ఇటు సైడే వస్తున్నాయి డ్రాప్లు ఇలా. ఓకే, ఒక 2-3 డ్రాప్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. డీజిల్ కూడా లేదు వెహికల్లో. ఫస్ట్ తీసుకొని వెళ్తుంటే ఒక 500 అయితే కొట్టించుకోవాలి డీజిల్, ఫస్ట్ డ్రాప్ ఏదైనా తీసుకున్నాక. నేను పెట్టిన వీడియోలకు కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు, అన్న కార్ తీసుకుంటా సిటీలోకి వచ్చి సెటిల్ అయిపోతా అని చెప్పేసి పెడుతున్నారు. అయితే నేను వీడియోలో కూడా అదే చెప్తున్నా మీకు. ప్రజెంట్ అయితే బిజినెస్ అయితే లేదు, చాలా తక్కువ ఉంది. ఇప్పుడు నా వీడియోలు చూసి మీరు అన్న మీరు చేస్తున్నారు కదా, 2,000 అవుతుంది కదా, 3,000 అవుతుంది కదా బిల్లు అని చెప్పేసి మీరు అడగవచ్చు. అది ఊరికేనే అవుతలేదన్న. 2,000 కానీ 3,000 కానీ ఇట్లా మనం బండి తీసి ఇట్లా ఒక 5-6 గంటలు చేస్తేనే అయితలేదు. మీరు చూస్తున్నారు నా వీడియోలు, డైలీ 13-14 గంటలు ఆన్లైన్లో ఉండాల్సి వస్తుంది. ఆ మాత్రం మిగిలదు. ఒక 3,000 బిల్ అయితే అందులో మనకు మిగిలేది చూస్తున్నారు కదా, 1,500, 1,600, 1,400 ఇట్లానే మిగులుతుంది తప్ప 3,000 చేస్తే మనకు 2,000 మిగులుతలేదు. ఆ రేంజ్లో అవుతుంది ఇప్పుడు దందా. కాబట్టి ఈ ఫీల్డ్లకు రావడం రాకపోవడం అనేది కంప్లీట్గా మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ నేను ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా, కానీ మీరు రమ్మని అని వద్దన్న ఈ ఫీల్డ్లకు కానీ అని చెప్పేసి నేను చెప్తలేను. మీరు బాగా ఆలోచించుకోండి, 1కి 10 సార్లు ఆలోచించుకొని రావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోండి. మీకు ఇచ్చే సజెషన్ మాత్రం నేనైతే ఒకటే చెప్తున్నా. ఈ ఫీల్డ్కి రావాలంటే ప్రజెంట్ అయితే బిజినెస్ అయితే లేదు నేను వస్తానా అని అంటే మీకు ఓన్ కార్ ఉంటే అది ట్యాక్సీ ప్లేట్ అయి ఉండాలి, వైట్ ప్లేట్ అయితే పనికిరాదు. ఓన్ కార్ ఉంటే రండి. లేదు నేను ఫైనాన్స్ తీసుకుంటే 0.1. మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, ఫైనాన్స్ తీసుకుంటే దాని ఈఎంఐ తీరినంత కాలము మీకు రూపాయి అయితే మిగలదు. మీకు ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతాయి, ఫైనాన్స్ కట్టుకోనికి అవుతుంది. అంతకు మించి మీకు రూపాయి అయితే మిగలదు. అట్లా మీరు ఇట్లా తీసుకున్నారనుకో, అప్పు చేసి తీసుకున్నారనుకో, అక్కడ ఈఎంఐ కట్టలేక, అక్కడ అప్పులోళ్ళకు మిత్తిలు కట్టలేక ఇంకా దరిద్రం, ఇంకా మీకు అదో గతి పాలవుతుంది మీ లైఫ్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అప్పు చేసి అయితే కారు తీసుకోకూరి. అప్పు చేసి తీసుకున్నారంటే మీకు ఈఎంఐ ఎక్కడ కడతారు, మీరు అప్పులు ఎక్కడ కడతారు, ఇంట్లో పిల్లమేంది, పిల్లలేంది, సంసారం ఏంది, ఇవన్నీ ఎట్లా నడిపించుకుంటారు. కాబట్టి ఆ ఆలోచన మాత్రం
చెత్త ఆలోచన. ఆ ఆలోచన మీరు చేయకూడదు. ఈ ఫీల్డ్‌లోకి రావాలంటే మీరు కార్ తీసుకున్నా కూడా మీకు బయట రూపాయి అప్పు ఉండొద్దు. మీ సొంత మనీ, మీ సొంతంగా మీ సంపాదన ఇదివరకు మీకు కూడబెట్టుకున్న డబ్బులేమన్నా ఉంటే మీరు కార్ తీసుకోవాలని బలంగా ఫిక్స్ అయితే అట్లా తీసుకోరి. తీసుకొని వచ్చినా గూడా మీకు ఎటొస్తుంది డ్రాపు బంజారా హిల్స్ వస్తుంది. మరి ఇట్లా చూపిస్తుండు. బంజారా హిల్స్‌కి రూ. 235 అట్లా మీకు మీ సొంత పైసలుంటేనే కారు తీసుకోండ్రి. అది గూడా ఇంకోటి మీరు కారు తీసుకొని నేను ఇంతగానం చెప్తున్నా. నేనైతే వద్దనే చెప్తున్నా ప్రస్తుతము. ఇగ తీసుకోవడం, తీసుకోకపోవడము అది మీ ఇష్టము. కాకపోతే మీరు బలంగా ఫిక్స్ అయ్యి ఈ ఫీల్డ్‌లోకి రావాలంటే అప్పుండొద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బయట మీకు అప్పయితే ఉండొద్దు. బయట అప్పు పెట్టుకొని మీరు ఈ ఫీల్డ్‌లోకొచ్చి నేను అప్పు తీర్చుకుంటా అంటే అది మీ తరం గాదు. నేను కొద్దిగా చెప్తున్నా. ఇది నా ఎక్స్‌పీరియన్స్. నేను ఎవడో చెప్తే నేను చెప్తలేను. ఇది నా ఎక్స్‌పీరియన్స్. నేను గత 6 ఏళ్ల నుంచి ఫీల్డ్‌లో ఉన్నా. నేను గూడా అట్లనే అనుకున్నా. తీసుకున్న కొత్తల. నాకు గూడా చెప్పిర్రు. కానీ ఇనలే. ఒకడు చెప్తే ఇనేటోళ్ళైతే మనం మనుషులం ఎందుకైతాం గానీ ఇనలేదు. వచ్చిన. వచ్చిన తర్వాత నేనొచ్చి ఈ ఫీల్డ్‌లోకి వచ్చినాక దగ్గర దగ్గర ఒక 6 నెలలకు కరోనా వచ్చింది. ఖతం. దెబ్బ కొడితే మళ్ళా కోలుకోలే. కరోనా టైంలో అయిన అప్పుకు ఇప్పటికి మిత్తిలు కడుతున్నా. మీరు నమ్ముతారా? కరోనా టైంలో అయిన అప్పులకు ఇప్పటికి వడ్డీ కడుతున్నా నేను. అట్లా ఉంది. మీరు అప్పు చేసైతే ఈ ఫీల్డ్‌లోకొస్తే మాత్రం భారీగా నష్టపోతారు. బాగా ఆలోచించుకోండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఈ ఫీల్డ్‌లోకి రానీకైతే రండి. నేను వద్దని మీకు చెప్పను. రమ్మని మీకు చెప్పను. అది మీ సొంత డెసిషన్ మీద ఆధారపడి ఉంటది. నా ఒపీనియన్ అయితే వద్దనే చెప్తా నేను. నా అభిప్రాయం అర్థమయ్యేట్లా ఈ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వద్దని చెప్తా. ఇగ మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. ఇగ మీరు ఆలోచించుకొని నేను మీకిచ్చే సజెషన్స్ మాత్రం 2 ఫ్రెండ్స్. మీరు ఈ ఫీల్డ్‌లోకి రావాలంటే ఒకటి ఓన్ కార్ ఉండాలే. లేదు నేను కొత్త కార్ తీసుకుంటానా, సెకండ్ హ్యాండ్‌లోనైనా తీసుకుంటా అంటే బయట అప్పులుండొద్దు. బయట అప్పులు లేకుండా నేను నెల రోజులు నేను జేసుకొని, కార్ ఈఎంఐ కట్టుకొని నేను ఇంట్లోకి నడిపించుకుంటా అంటే ఓకే. రండి. అంటే రండని గాదు. అట్లా నేను జేసుకుంటా అంటే అట్లా జేసుకోవచ్చు. అట్లా ఆ మాత్రం మిగులుతది. మీ ఇంటి సంసారానికి, బండి ఈఎంఐకి ఈ రెండిట్లకైతే మిగులుతది. అది ఎట్లా మిగులుతది? ఏదో టైమ్ పాస్‌కొచ్చి నేను ఒక 2, 3 గంటలు పోయొస్తా ఫీల్డ్‌లకు. ఒక 2, 3 గంటలు చేసుకుంటా నేను. లేదంటే ఒక 5, 6 గంటలు కష్టపడతా అనంటే మీరు ఇంకా దానికి మించి అప్పుల పాలైతారు. నెల తిరిగేసరికి మీరు ఈఎంఐలు కట్టలేక బయట ఓ తాన అప్పు చేసి, దానికి వడ్డీలు కట్టలేక ఇంకో తాన అప్పు చేసి, ఆ! ఒకదాన్ని తీర్చడానికి ఇంకో తాన అప్పు చేయాల్సి కూడా వస్తది కాబట్టి ఆ రేంజ్‌కైతే తెచ్చుకోకండి మీరు. మీరైతే అట్లా చూసుకోండి. ఏ నేను చెప్పేదేందంటే ఒకటి మీరు తీసుకోవాలంటే అప్పు చేసైతే తీసుకోకురి. మీ సొంత మనీ ఉంటే అది గూడా స్టార్టింగే ఈ ఫీల్డ్‌లోకొచ్చేటోళ్ళైతే కొత్త బండ్ల జోలికి పోకండ్రి. సెకండ్ హ్యాండ్‌లో ఉంటే తీసుకోండ్రి. సెకండ్ హ్యాండ్‌లో మంచి వెహికల్స్ ఉంటాయి మనకు. ఒక 3, 4 లక్షలు పెడితే మంచి కండిషన్ బండ్లు దొరుకుతాయి. అట్లా చూసుకోరి. అది గూడా చెప్తున్నా మీకు నేను పదే పదే అదే చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే నా సొంత ఎక్స్‌పీరియన్స్. నాకు బాగా అనుభవం అయిందది. ఈ బయట అప్పులు చేసుకొని ఈ ఫీల్డ్‌లోకొస్తే మాత్రం చాలా సఫర్ అయితారు. చెప్తున్నా గాని. అది ఫ్రెండ్స్. ఇగ నేను చెప్పాల్సింది చెప్పినా. ఇగ అది మీరే నిర్ణయం తీసుకోవాలి. ఇగ మీ ఓన్ డెసిషను. మీ ఇష్టం. మీరెట్లా అనుకుంటే అట్లా చేయండి. కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఒక అన్న నాకు కామెంట్ పెట్టాడు. అన్న నేను హైదరాబాద్ రావాలనుకున్నా ఫ్యామిలీతోని సెటిల్ అయ్యి క్యాబ్ నడుపుకొని ఉంటానా అని చెప్పేసి అన్నాడు. ఆ అన్నకు నేను చెప్పినా గూడా ఇది పరిస్థితి ఇప్పుడు. బిజినెస్ అయితే లేదు. బాగా ఆలోచించుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని రండి అన్న అని చెప్పేసి చెప్పినా నేను. అంతకు మించి నేను ఎక్కువ ఏం చెప్పలేదు. ఇగ నా ఇష్టం అది. రావడం, రాకపోవడం పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉంటది. నేను ప్రెజెంట్ సిట్యుయేషన్ మాత్రమే చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నా మీకు. ఇగో ఇట్లా అన్ని చెత్త డ్రాప్‌లొస్తున్నాయి. ఇవి తీసుకున్నా గూడా మనకు టైం వేస్టు, డీజిల్ బొక్క తప్ప మిగిలేదేముండదు. అది ఫ్రెండ్స్. నేను చెప్పింది బాగా అర్థమైంది గదా! ఒకటి ఎయిర్‌పోర్ట్ డ్రాపొచ్చింది. పికప్‌కయితే ఎళ్దాం. మిగతా అప్డేటు నేను మీకు తర్వాత ఇస్తా.
షాప్ అయితే వచ్చింది. పికప్ అయితే వచ్చేసిన. మనకు ఇది ఎక్కడ జనప్రియ అపార్ట్మెంట్స్ అల్వాల్ ద్వారా మన బుల్లారం పోయే రోడ్ లో ఉంది. జనప్రియ అపార్ట్మెంట్స్ వెళ్ళే రోడ్ లో మనకు 1142 రూపాయలు ఏమో చూపించింది. చూద్దాం ఎంత ఇస్తాడు అనేది. ఓవరాల్ నుంచే చూపిస్తుంది. చూడాలి డ్రాప్ అయిపోయిన తర్వాత ఎంత ఇస్తాడు అనేది మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. ర్యాపిడోలో ఆఫ్లైన్ అయితే చేసుకున్నాం. కాల్ అయితే చేసిన కస్టమర్కి వస్తున్నా అని చెప్పేసి అన్నారు. ఓకే, డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇవాళ మన వెహికల్ అయితే 240 కిలోమీటర్స్ అయితే తిరిగింది. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంటికైతే వచ్చేసిన. మార్నింగ్ నుంచి మీకైతే అప్డేట్ ఇవ్వలేదు కదా, అంటే నాకు ఇవాళ టైం దొరకలేదు మీకు అప్డేట్ ఇవ్వడానికి. నా షాప్లో డ్రాప్లు అయితే వచ్చినాయి, ఇప్పుడైతే ఇస్తున్నా. ఇవి చూస్తున్నారు కదా, ఇవాళ మనకైతే 6 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 2915 అయితే బిల్ అయింది. ర్యాపిడోలో వచ్చేసి ఏం లేవు, ఓన్లీ ఊబర్ అయితే కొట్టినా. వాటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మనం. ఇగో ఫస్ట్ డ్రాప్ అయితే మార్నింగ్ మీకు చూపించిన కదా, ఎయిర్పోర్ట్ డ్రాప్ అని. ఇగో ఇదే అది. మనకు ఓవరాల్ నుంచి అయితే చూపించండి. 82 కిలోమీటర్లకు మనకు 1101 రూపీ అయితే ఇచ్చిండు. దీని తర్వాత మనకు ఎయిర్పోర్ట్ నుండి అయితే ఇక్కడ కుతుబ్ షాహీ టూమ్స్, మనకు షేక్పేట్ టోల్ చౌకి రోడ్ ఉంది కదా, అట్లా లోపల టోల్ చౌకి వెళ్ళే రోడ్ల లోపల అక్కడికైతే ఇచ్చిండు. మనకు గోసడాన్లో ఈ డ్రాప్లో అయితే మనకు 396 రూపాయలు అయితే వచ్చింది 30 కిలోమీటర్లకు. దాని తర్వాత ఒక చిన్న డ్రాప్ అయితే పడ్డది టోల్ చౌకి నుంచి మనకు హైటెక్ సిటీ. ఈ 5 కిలోమీటర్లకు 102 రూపాయలు ఇచ్చిండు. దీని తర్వాత మనకు మా గచ్చిపల్లి నుంచి రైల్వే స్టేషన్ అయితే పడ్డది. ఈ డ్రాప్లో మనకు 17.5 కిలోమీటర్లకు 276 రూపాయలు అయితే ఇచ్చిండు. దీని తర్వాత మనకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది. ఈ డ్రాప్లో మనకు 37.5 కిలోమీటర్లకు 494 రూపాయలు అయితే ఇచ్చిండు. గోసడాన్లో అయితే వచ్చింది ఇది. ఇందులో క్యాష్ కలెక్షన్ వచ్చేసి 694 రూపాయలు. దాని తర్వాత మనకు ఎయిర్పోర్ట్ నుండి వెస్ట్ మార్కెట్పల్లి అయితే పడ్డది. ఈ డ్రాప్లో మనకు చాలా తక్కువ వచ్చింది అమౌంట్. అది కూడా మళ్ళీ ప్రీమియర్లో వస్తే మనకు 40 కిలోమీటర్లకు 543 రూపాయలు అయితే చూపించడం కాదు, అంత ఇచ్చిండు. చాలా ఘోరం అది. ఇక టోటల్గా అయితే ఇలా మనము 8 గంటల 17 నిమిషాలు అయితే ఆన్లైన్ ఉన్నాము. 6 డ్రాప్లకు గాను మనకు 2915 రూపాయలు అయితే బిల్ అయింది. ఇక ర్యాపిడోలో అయితే చెప్పిన కదా, ఇవాళ అయితే ఏం లేవు. చూస్తున్నారు కదా, 0. ఈరోజు ఈ ఇంట్లో అయితే ఏం కొట్టలే మనము. ఒకసారి ఇయర్ ఎర్నింగ్స్ వచ్చేసి మనం క్యాల్కులేట్ చేసుకుందాము. ఊబర్లో మనకు 2915 రూపాయలు మైనస్ డీజిల్ వచ్చేసి ఒక 1200. మనకు మిగిలింది వచ్చేసి 1715 రూపాయలు ఇవాళ. చూస్తున్నారు కదా, 240 కిలోమీటర్లు తిరిగితే మనకు మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి, అంటే మన ప్రాఫిట్ వచ్చేసి 1715 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు క్లోజ్ చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాళ మన ఎర్నింగ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ బాయ్.